ఎక్కడ చూసినా ఆరు బయట ఇదంతా. పాప ఎక్కడో వివిధ పక్క రాష్ట్రం నుంచి వచ్చిన జనం ఎక్కువ కనపడుతున్నారు. వేసవకాలం వచ్చింది, ఉగాది అదృష్టం. ఇది వర్షాకాలం శీతాకాలం అయితే చచ్చిపోతారు వీళ్ళంతా. ఇంటికాడ ఉన్నంత వరకు దర్జాగా జమీదారులాగా పడుకుని జనం దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఈరోజు నేను ఎప్పుడు ఊహించలే, ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, చూడలేదు. శ్రీశైల క్షేత్రంలో ఎంతమంది జనం ఉంటారనే ఉద్దేశం నాకు నిజంగా తెలియదు. ఉగాది కాడ అందరూ ఇళ్ళకాడ ఉండి ఇది పూజ చేసుకుంటారు, లేకపోతే ఈరోజు కార్యక్రమం సెలవులు వరుసగా వచ్చి ఎంజాయ్ చేస్తారంటారు అనుకున్నాను. కానీ ఎంత కష్టపడి ఇంత శ్రమకొచ్చి దర్శనం కోసం ఇన్ని పడిగాపులు పడి ఇంత దూరం వచ్చిన ఈ భక్తులందరూ కూడా